ఈ వీడియోలో మనము పరిపూర్ణ వర్గ సంఖ్యలు మరియు బేసి సంఖ్యల గురించి తెలుసుకుంటాము. అలాగే వాటి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటాము. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటే ఏమిటి? ఇప్పుడు 1 యొక్క వర్గము అంటే 1 స్క్వేర్ ఏమవుతుంది? 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే ఎంత? 16, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఈ విధంగా మనము వర్గ సంఖ్యలను రాసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మొదటి 2 వర్గ సంఖ్యలను తీసుకున్నట్లయితే ఏంటి అవి? 1 మరియు 4. దీన్ని ఒక దాంట్లోంచి మరొకటిని తీసివేద్దాం. అంటే 4లోంచి 1ని తీసివేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3 అనేది వస్తుంది. అయితే ఇక్కడ 3 అనేది ఏ సంఖ్య? బేసి సంఖ్య. అంటే 1 తర్వాత వచ్చే బేసి సంఖ్య. ఇప్పుడు మనము 4 మరియు 9 ఈ 2 వర్గ సంఖ్యలను కూడా మనం ఒక దాంట్లోంచి 1ని తీసివేద్దాం. అంటే 9లోంచి 4ని తీసివేస్తే ఏమవుతుంది? 5 అనేది వస్తుంది. మరి ఇక్కడ 5 అనేది ఏ సంఖ్య? 3 తర్వాత వచ్చే బేసి సంఖ్య. అలాగే తర్వాత 2 వర్గ సంఖ్యలు అంటే 9 మరియు 16. వీటిని కూడా 16లోంచి 9ని తీసివేస్తే ఏమవుతుంది? 7 అనేది వస్తుంది. 7 అనేది ఏమిటి? 5 తర్వాత వచ్చే బేసి సంఖ్య. అలాగే 25లోంచి 16ని తీసివేసామనుకోండి, అప్పుడేమవుతుంది? 9 అనేది వస్తుంది. 9 అనేది ఏ సంఖ్య? 7 తర్వాత వచ్చే బేసి సంఖ్య. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే వరుస వర్గ సంఖ్యల్లోంచి ఒక దాంట్లోంచి 1ని తీసివేస్తే మనకి ఏ సంఖ్యలు వస్తున్నాయి? వరుస బేసి సంఖ్యలు అనేవి వస్తున్నాయి. అంటే దీని నుండి ఏం చెప్పచ్చు అంటే మనము వరుస బేసి సంఖ్యలను కలిపినట్లయితే వరుస వర్గ సంఖ్యలు వస్తాయి అని చెప్పచ్చు. అంటే 1 నుంచి వరుస బేసి సంఖ్యలను కలిపితే వరుస వర్గ సంఖ్యలు అనేవి వస్తాయి అని చెప్పచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, మొదటి బేసి సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. 1ని మనం 1గా రాసుకుందాం. ఇప్పుడు మొదటి 2 బేసి సంఖ్యలు అంటే ఏమవుతాయి? 1 మరియు 3. ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? 4 అనేది వస్తుంది. ఇప్పుడు మొదటి 3 బేసి సంఖ్యలను తీసుకుందాం. 1, 3, 5. ఈ మూడింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? 9 అనేది వస్తుంది. ఇప్పుడు మొదటి 4 బేసి సంఖ్యలను తీసుకుందాం. 1, 3, 5, 7. వీటిని కలిపితే మనకు 16 అనేది వస్తుంది. ఇప్పుడు మొదటి 5 బేసి సంఖ్యలను తీసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? వీటిని కలిపితే 25 అనేది వస్తుంది. మొదటి 6 బేసి సంఖ్యలను కలిపితే మనకు 36 అనేది వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒకటి గమనించండి. 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే మొదటి 2 బేసి సంఖ్యలను కలిపితే మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి మొదటి 2 బేసి సంఖ్యల మొత్తాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే మొదటి 3 బేసి సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. మొదటి 4 బేసి సంఖ్యల మొత్తాన్ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే మొదటి 5 వరుస బేసి సంఖ్యల మొత్తాన్ని 5 స్క్వేర్గా, మొదటి 6 బేసి సంఖ్యల మొత్తాన్ని 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే దీని నుండి మనం ఏం చెప్పచ్చు? మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తాన్ని మనము n స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే ఒక సంఖ్య నుండి వరుసగా బేసి సంఖ్యలను తీసివేయడం ద్వారా ఆ సంఖ్య పరిపూర్ణ వర్గం అవుతుందా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా అంటే ఉదాహరణకు 25ని తీసుకుందాం. ఈ 25లోంచి మొదటి బేసి సంఖ్య అంటే ఏమిటి? 1. 1ని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 24 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 24లోంచి రెండవ బేసి సంఖ్య అంటే 3ను మనం తీసివేస్తే 21 అనేది వస్తుంది. ఈ 21లోంచి తర్వాత బేసి సంఖ్య అయిన 5ని తీసివేస్తే 16 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 16లోంచి తర్వాత బేసి సంఖ్యను తీసివేస్తే 9 అనేది వస్తుంది. ఇప్పుడు 9లోంచి తర్వాత బేసి సంఖ్య 9ని తీసివేస్తే ఎంత వస్తుంది? 0 అనేది వచ్చింది. అంటే చివరికి ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి 25 అనేది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అని మనం చెప్పచ్చు. ఇక్కడ మనం ఏం చేసాము? మొదటి 5 వరుస బేసి సంఖ్యలను తీసివేసాం. కాబట్టి 25ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం.
40ని ఇదే పద్ధతిలో వర్గ సంఖ్య అవుతుందో కాదో మనం తెలుసుకుందాం. 40లోంచి మొదటి బేస్ సంఖ్యను 1ని తీసివేస్తే ఎంత వస్తుంది? 39 అనేది వస్తుంది. ఇప్పుడు 39లోంచి 3ని తీసివేస్తే 36 అనేది వస్తుంది. 36లోంచి తర్వాత బేస్ సంఖ్య 5ని తీసివేస్తే 31 వస్తుంది. ఈ విధంగా మనం చేస్తూ వెళ్తే ఎంత వస్తుంది? ఇప్పుడు 15లోంచి 11ని తీసివేస్తే 4 అనేది వచ్చింది. ఇప్పుడు 4లోంచి తర్వాత బేస్ సంఖ్య 13ని తీసివేస్తే మనకు -9 అనేది వచ్చింది. చివరికి మనకు 0 అనేది రాలేదు. కాబట్టి 40 అనేది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు అని మనం చెప్పచ్చు. అంటే ఒక సహజ సంఖ్యను 1 నుంచి ప్రారంభమయ్యే వరుస బేస్ సంఖ్యలు మొత్తంగా రాయలేకపోతే అది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 25 స్క్వేర్ అనేది 625 అని ఇచ్చారు. ఇప్పుడు 26 స్క్వేర్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తాన్ని n స్క్వేర్గా మనం రాసుకోవచ్చు అని తెలుసుకున్నాము. కాబట్టి 25 స్క్వేర్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మొదటి 25 బేస్ సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 26 స్క్వేర్ అనేది కనుక్కోవాలి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మొదటి 26 బేస్ సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మొదటి 26 బేస్ సంఖ్యల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే మొదటి 25 బేస్ సంఖ్యల మొత్తము ప్లస్ 26వ బేస్ సంఖ్య కలిపితే మనం ఈ రెండింటినీ కలిపితే మనకు మొదటి 26 బేస్ సంఖ్యల మొత్తం అనేది వస్తుంది. అయితే మొదటి 25 బేస్ సంఖ్యల మొత్తం అనేది మనకు తెలుసు. మరి 26వ బేస్ సంఖ్యని ఏ విధంగా కనుక్కుంటాము అంటే దానికోసం ఒక సూత్రం అనేది ఉంది. nవ బేస్ సంఖ్యను కనుక్కోవడానికి 2n-1 ఇది మనకు సూత్రము. ఇప్పుడు మనకు కావాల్సిన సంఖ్య ఏమిటి? 26వ బేస్ సంఖ్య. కాబట్టి 2 × 26 - 1 అంటే ఎంత వస్తుంది? 51 అనేది వస్తుంది. కాబట్టి మనకు ఏం తెలిసింది? 26వ బేస్ సంఖ్య అనేది తెలిసింది. ఇప్పుడు మొదటి 26 బేస్ సంఖ్యలు మొత్తం ఏ విధంగా రాసుకోవచ్చు? మొదటి 25 బేస్ సంఖ్యలు మొత్తం అంటే 625 ప్లస్ 26వ బేస్ సంఖ్య ఎంత? 51. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? 676 అనేది వస్తుంది. ఇదే మనకు 26 యొక్క వర్గము అంటే 26 స్క్వేర్ ఎంత వచ్చింది? 676 అనేది వచ్చింది.